హృదయంలో ఒకటి బయట ఒకటి కాకుండా హృదయంలో ఏముందో పెదవుల ద్వారా అదే మాట్లాడుతూ, హృదయంలో ఏముందో ముఖంలో అదే ప్రదర్శిస్తూ మనము ఆ విధంగా కపటము లేని ప్రవర్తన కలిగి ఉండటమే యథార్థత. ఆ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్న వారికి పరలోక రాజ్యంలో చోటు అని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు మన హృదయం యథార్థంగా ఉందా? మన ప్రవర్తన యథార్థంగా ఉందా? మనం మనుషుల వెనుక ఎలా ఉన్నాం, మనుషుల ముందు ఎలా ఉన్నాం? దేవుడైతే అన్నీ చూస్తున్నాడు. మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన సరి చేసుకుందాం. మన ప్రవర్తన యథార్థంగా లేకపోతే ఈరోజు యేసు నామం పేట మనందరము యథార్థవంతులముగా మార్చబడుదుముగాక. ఆమేన్. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే యథార్థవంతుల మార్గము రాజమార్గం అట. యథార్థవంతులు పోయేది ఎక్కడికి? రాజమార్గంలోకి. రాజైన యేసయ్య దగ్గరికి, పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకొరకే యథార్థత కలిగి మనము వర్ధిల్లుదుముగాక. దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుందుముగాక.